ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రి రోజా, మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ పార్వతినేని చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తదితరులు స్పందించారు. మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్టు తెలిపారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని విమర్శించారు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్స్ కేసును సృష్టించి ఇలా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఒక నియంత్రణతో పోకడతో ఎవరైతే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారో వారందరి మీద కూడా ఏదో ఒక కేసుని బనాయించడం కానీ వారిని తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, మిథున్ రెడ్డి గారు ఒక మంచి లీడర్. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కానీ ఒక గట్టి లీడర్ గా మిథున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజును కూడా మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ టీడీపీ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ప్రభావం చూపించింది కూడా లే. పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్ గా కూడా నిలబడడం కూడా జరిగింది. ఇట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన 13 నెలలుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా, స్టేట్ లీడర్స్ని కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ని కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక రాక్షస క్రీడను ప్రారంభించింది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజాస్వామ్యానికి భిన్నంగా 3 సార్లు అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని సంవత్సరం నుంచి తను ఎటు ప్రజల దగ్గర వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఏది కూడా ప్రూవ్ చేయకుండా నిందలు వేస్తూ రావటం, భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేయటం. మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నా చెప్పండి, పలాని చోట ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, దీంట్లో అవినీతి ఉంది, ఈ రకమైనటువంటి డబ్బులు వచ్చినాయి, ఆ వచ్చిన అవినీతి డబ్బుతో పలాని వ్యాపారం చేశారు అని నిరూపణ చేయండి. మీరు అలా కాకుండా నోటి లెక్కలతో మాట్లాడుతూ మీకు ఊహించుకునేది మీరు చెబుతూ దాన్ని పదే పదే ప్రాపగండా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేసినా కూడా తప్పే. ఇలాంటి చేయటం వలన ప్రజాస్వామ్య విలువలు సన్నగిలుతాయి. ఈ రోజు తప్పు చేయకపోయినా ఆ బాధను అనుభవించే వాళ్ళు రేపు పొద్దున ఇతరుల పైన కూడా ఇట్లాంటి చేయాలన్నటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ పరిణామాలు మంచివి కాదు. ఎవరు చేసినా కూడా మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి, మనకంటూ కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రాపర్ ఎంక్వైరీస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా తూచ తప్పకుండా చేయండి. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించండి. కానీ రాజకీయ కోణంలోనే పోతూ దుష్ప్రచారానికి పాల్పడుతుండడం ఎంతవరకు సమంజసం? జగన్మోహన్ రెడ్డి గారు తను పార్టీ పెట్టినప్పటి నుంచి, వాళ్ళ తండ్రి చనిపోయినప్పటి నుంచి, ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి తన వ్యక్తిగత హననం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తన క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ఏది మంచి చేసినా కూడా దాన్ని రానియకుండా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ, ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదా కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.